పునరుద్ధానం అనేది క్రైస్తవ్యానికి ఒక పునాది లాంటిది అని చెప్పాలి. పునరుద్ధానం క్రైస్తవ్యానికి లేకపోతే ఒక సంఘానికి పునాది అని ఎందుకు చెప్పాలి అనంటే, పునరుద్ధానం మన విశ్వాసానికి ఎలా ఉందంటే పునాదిగా ఉంది. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 35వ వాక్యాన్ని మనం ఒకసారి చదివితే 11:35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందకోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి అంట. ఈ మాటల్లో పునరుద్ధానం మన విశ్వాసికి పునాదిగా ఉన్నది. ఇక్కడ రాయబడుతున్న మాటలో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. ఈ మరలా పొందటం అనంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానానికి ప్రథమ ఫలం. క్రీస్తు ప్రథమ ఫలం కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఒకవేళ చనిపోయినా ఆయన వచ్చినప్పుడు తిరిగి లేస్తారు అన్నది నిశ్చయం. అందుకనే పునరుత్థానము వలన, అందుకనే మృతులైన తమ వారి పునరుద్ధానం వలన మరలా పొందిరి. ఈ మాటలో పునరుద్ధానం క్రైస్తవ ఒకవేళ సాక్ష్యానికి పునాదిగా ఉన్నది. ఒకవేళ క్రీస్తే లేపబడకపోతే మనం కూడా ఒకవేళ ఒక నిరీక్షణ అనేది క్రైస్తవ్యానికి ఉండేది కాదు. ఆయన మరణాన్ని గెలిచి ఆయన లేచారు కాబట్టి ఒకరోజు ఎవరైతే ఆయన నమ్మి విశ్వాసంతో వారి జీవితాలు కొనసాగిస్తూ ఉంటారో వారు ఒకవేళ చనిపోయినా ఒకరోజు ఆయనతో కూడా లేస్తారు. పునరుద్ధానము అనేది ఆదివారం అనే పరిశుద్ధ దినానికి పునాదిగా ఉంది. ఒకటి విశ్వాసానికి పునాది అయితే, రెండవది క్రైస్తవ సాక్ష్యానికి పునాది, మూడవది ఆదివారం మనం ఆరాధించటానికి ఒకవేళ పరిశుద్ధ దినానికి ఇది ఎలా ఉందంటే పునాదిగా ఉంది. అంతకుముందు ఎలా ఆరాధించేవారంటే విశ్రాంతి దినాన్ని ఆరాధిస్తూ ఉండేవారు. అయితే ఆ విశ్రాంతి దినం ఇప్పుడు ఏమైందంటే పరిశుద్ధ దినమైన ఆదివారంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకనే ఈ మాటల్లో పునరుత్థానం అనేది దేనికి పునాది అంటే బాప్తిసానికి కూడా పునాది. ఒక వ్యక్తి మరణించి తిరిగి లేవడానికి పునాది ఏంటి అంటే పునరుత్థానమే. ఆ పునరుద్ధానమే బాప్తిసానికి సాదృశ్యం. తమ పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి తిరిగి లేవడం అనేది ముంచబడి, అందుకనే బ్యాప్టిజో ముంచబడుట. ఎవరైతే వారి జీవితాల్లో వారి పాపాన్ని విడిచిపెట్టి తిరిగి క్రీస్తుతో కూడా లేవడానికి సిద్ధపడతారో అందుకనే బాప్తిసానికి కూడా పునాది లాంటిది పునరుత్థానం.